హాయ్ అండి అందరికీ వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. అందరూ ఎలా ఉన్నారండి? అందరికీ హ్యాపీ సండే. సో ఎవ్రీ సాటర్డే అని కాదు, ప్రతిరోజు నైట్ నేను లైవ్ పెట్టినప్పుడు సాటర్డే నైట్ నా సబ్స్క్రైబర్స్ నన్ను అడుగుతారు అనమాట, రేపు ఏంటి మేడం స్పెషల్స్ అని. సో ఈరోజు వచ్చేసి మా ఇంట్లో వెజ్ బిర్యానీ ఇంకా పిక్కిల్ అయితే చేసుకున్నాము. యాక్చువల్లీ ఇక్కడ చూస్తున్నారు కదా, పిక్కలు ఇంకా చిన్న ముక్కలు ఉన్నాయి కదా, అవి ఏంటంటే రాసి ఉసిరికాయ ముక్కలు అనమాట. మొన్న ఉసిరి దీపం పెట్టినప్పుడు అవి పక్కన తులసమ్మ పక్కన పెట్టాను. పైన మాకు తెలిసిన వాళ్ళు రిలేటివ్స్ ఉంటున్నారని చెప్పాను కదా, ఆ అత్తయ్య వచ్చినప్పుడు ఆ ఉసిరికాయలు ఎందుకు వేస్ట్ గా పక్కన పెట్టేశారు, అవి పికిల్ చేయండి బాగుంటాయని ఒక ఐడియా ఇచ్చారు ఆవిడ. సో నేనైతే యాక్చువల్లీ వెజ్ బిర్యానీ ప్లాన్ చేసుకుని ఏం కూర వండాలా అని ఆలోచిస్తున్నప్పుడు ఆ పిక్కులు అవి ఉసిరికాయ ఇంకా ఈ పల్లీలు పిక్కులు చేద్దామని అనుకుని అప్పుడు అది చేశాను అనమాట. చాలా అంటే చాలా టేస్టీగా ఉందండి. వెజ్ వాళ్ళు ఎవరైనా ఉంటే కంపల్సరీ ఈ వెజ్ బిర్యానీ ఇంకా ఈ రాసి ఉసిరికాయ పల్లీలు పిక్కులు అయితే ట్రై చేయండి. ఈ లోపు మా ఇంటి ముందు మేము ఉన్న అపార్ట్మెంట్స్ ముందు నుంచి ఈ ఏంటంటారు గంగరిద్దను తీసుకొని వెళ్తున్నారనమాట. బసవన్న అని కూడా అంటారు కదా. సో మా వాడైతే విన్నాడు అనమాట. విని అమ్మమ్మ ఎద్దొచ్చింది రా వెళ్దామని చెప్పి తీసుకొని వెళ్ళాడు. మాదైతే విలేజ్ కదా, అక్కడైతే కంపల్సరీ వచ్చినప్పుడు దానికి బట్టలు ఇస్తే బట్టలు ఇంకా బియ్యము మనీ అయితే కంపల్సరీ ఇస్తారు, ఇచ్చి పొగిడించుకుంటారు అనమాట. సో అలా ఇక్కడ మా అమ్మగారు ఆ అంటే మా మా మామయ్య గారు వాళ్ళ నాన్నగారి పేరు అడుగుతున్నారు అనమాట. నాకు అయితే ఐడియా లేదు. సో ఏంటని అడిగితే నేను వెళ్ళి మా హస్బెండ్ అడిగొచ్చి చెప్పాను అనమాట. సో చెప్పిన తర్వాత వాళ్ళు ఆ నేమ్ మీద వాళ్ళ వంశం పేర్లు చదివి ఆ దాంతో పొగిడిస్తారనమాట. దాని హింట్ ఏంటంటే తల ఇలా ఇలా ఊపి కాలు పైకి ఎత్తుతుందంట, అది అప్పుడు బ్లెస్ చేసినట్టంట. సో అలా చేస్తుంది అనమాట. ఇక్కడ ఏంటబ్బా ఇలా చేస్తుంది, ఇలా చేపిస్తున్నారు ఏంటి ఎద్దుతో అని అనుకుంటున్నాను. అది అక్కడ కాలు ఎత్తుతుంది చూడండి, అది బ్లెస్ చేసినట్టంట. సో ఇంకా అది అయిన తర్వాత మా అన్నయ్య అయితే కూరగాయలు పంపించాడు మాకు. సో నేనైతే ఏం చేస్తానంటే మాక్సిమం ఈ వీక్ డేస్ లో మాక్సిమం బిజీగా ఉంటాను కదా. సో సండేనే ప్లాన్ చేసేసుకుంటాను అనమాట, ఏం వండాలి ఈ వీక్ లో, ఏ కూరగాయలు పాడైపోతాయి ముందు అవి ముందుగా వండేసుకుంటాం అనమాట. అలా ప్లాన్ చేసుకోకుండా ఉన్నాను అంటే ఆ రోజు పప్పు మాత్రమే వండుతాను. సో వెజ్జీస్ కమ్మున పాడైపోతాయి కదా లీఫీ కర్రీస్. సో అవైతే శుభ్రం చేసేసుకుంటున్నాను. ఇంకా క్యాబేజ్ కాలీఫ్లవర్ ఇవన్నీ కూడా కట్ చేసుకొని పక్కన పెట్టుకుంటాను, ఎందుకంటే ఎర్లీ మార్నింగ్ హరీ బరీ లేకుండా ఉంటుందని చెప్పేసి. ఈ కొత్తిమీర పుదీనా అయితే వేపేసుకొని ఫ్రిడ్జ్ లో పెట్టేసుకుంటాను. ఏ రోజు అయితే ఆ పికిల్ చేయాలనుకున్నానో ఆ రోజు తీసి పికిల్ చేసుకుంటాను అనమాట. సో ఎందుకంటే లీఫీ కర్రీస్ తొందరగా పాడైపోతాయి అనమాట. సో అందువల్ల అసలు టైం కూడా ఎక్కువ టైం తీసుకుంటది లీఫీ కర్రీస్ అంతా ఒక్కొక్క ఆకు తీసి క్లీన్ చేసి లోపల పెట్టుకునేటప్పటికి. సో అందుకే ముందుగా అయితే శుభ్రం చేసేసుకుంటాం. మాదైతే వెజ్ బిర్యానీ అని చెప్పాను కదా, ఫైనల్ గా ఇంటి పని అంతా అయిన తర్వాత తింటున్నానండి. మీరేం వండుకున్నారు అనేది కమెంట్ సెక్షన్ లో కమెంట్ అయితే పెట్టండి మర్చిపోకుండా. ఈ వీడియో మీకు నచ్చినట్లయితే ప్లీజ్ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ టు మై ఛానల్ ఫర్ మోర్ వీడియోస్. థ్యాంక్ యూ ఆల్. బై బాయ్.